కూటమి నేతలందరూ సమిష్టిగా పనిచేసి విజయవాడ ఉత్సవంను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. విజయవాడ ఉత్సవ్కు ఇవాళ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, రేపు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రానున్నారని తెలిపారు. ఉపరాష్ట్రపతి తొలి పర్యటన విజయవాడ ఉత్సవ్తో ప్రారంభం కానుందని పేర్కొన్నారు. ఇక్కడి సాంస్కృతిక ఉత్సవాలను తిలకించి అనంతరం ఉపరాష్ట్రపతి తిరుపతికి వెళ్తారని తెలిపారు. విజయవాడ ఉత్సవ్కు రోజుకొక ప్రముఖులు వస్తారని, 28వ తేదీన పవన్ కళ్యాణ్, 29వ తేదీన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వస్తున్నారని తెలిపారు. మనందరికీ కూడా గర్వకారణం. వారిని వాళ్ళ కార్యక్రమానికి మన గవర్నర్ గారు, ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ గారు రాబోతున్నారు. రేపు గౌరవ ఉపరాష్ట్రపతి గారు రాబోతున్నారు. ఇది విజయవాడకి దక్కిన గౌరవం. అమ్మవారిని దర్శించుకుని రేపు ఉపరాష్ట్రపతి గారు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఒక గంట సేపు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ తిలకించి వారు మళ్ళీ తిరిగి తిరుపతికి ప్రయాణం చేస్తారు. వారి మొదటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఉండటం మనందరికీ కూడా గర్వకారణం. వారిని చక్కటి ఆహ్వానించి విజయవాడకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆతిథ్యం ఏ విధంగా ఉంటుందో వారికి తెలియజేద్దాం. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న కార్యక్రమం చూస్తే చాలామంది విజయవాడ నగరవాసులు అన్ని 3 ఈవెంట్లలోనూ కూడా చక్కగా పాల్గొన్నారు. 4వ ఈవెంట్ అయిన హెలికాప్టర్ రైడ్లో కూడా చక్కగా పాల్గొని అందరూ కూడా వారి దసరా సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేయటం కుటుంబ సభ్యులతో చాలా ఆనందం కలిగించిన విషయం. విజయవాడ నగరవాసులు ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాలకి చాలా వైబ్రెంట్గా ఉంటారు, వైబ్రెంట్గా వస్తారు. నిన్న చాలామంది ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో తాము కూడా పాల్గొని చాలా ఆనందం వేసింది. తప్పకుండా అందరూ కూడా ఇవాళ క్రమశిక్షణతో మెలిగి ఈ ఉత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు ఇక్కడ కూటమి నేతలందరూ సమావేశమయ్యాం. తప్పకుండా ఈ ఉత్సవం రేపు రాబోయే రోజుల్లో మరింత అందంగా ఆనందంగా ఉంటుంది. రోజు అందరూ కూడా సాయంత్రం 6 గంటలకి మనకి డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గెస్టులు వచ్చే వాళ్ళందరూ కూడా 6ంటికే వచ్చేస్తున్నారు. 6 to 7 అందరం కూడా మనం ఇక్కడికి వచ్చి పాల్గొని మనం వచ్చిన అతిథుల్ని గౌరవించుకుందాం. ఈ ఉత్సవం తప్పక విజయవాడ ఉత్సవం, విజయవాడ ప్రజల చేత, విజయవాడ ప్రజల వల్ల, విజయవాడ ప్రజలతో మమేకమై చేసే ఉత్సవాన్ని, విజయవాడ ఉత్సవాన్ని అమ్మవారి ఆశీస్సులతో దిగ్విజయంగా పూర్తి చేద్దాం. అందరికీ ధన్యవాదాలు. భారతదేశంలోనే నెంబర్ 1 మ్యూజికల్ నైట్ని నిన్న అద్భుతంగా ప్లే చేశారు. ఇటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ 10 రోజుల పాటు ఎవరు ఊహించనివి, ఇంతవరకు విజయవాడ నగర ప్రజలు చూడనటువంటి కార్యక్రమాలని ఇక్కడ కానీ, కళాక్షేత్రంలో కానీ, ఘంటసాలలో కానీ ఏర్పాటు చేశారు. దీన్ని మనందరం సద్వినియోగం చేసుకోవాలి. విజయవాడ నగర ప్రజలు 6 గంటలకు అందరూ ఆహ్వానితులే, కుటుంబ సమేతంగా వచ్చి పిల్లలతోటి మరి వాళ్ళు ఎంతో సంతోషించాలనేటువంటి లక్ష్యంతోనే పెట్టిన కార్యక్రమం విజయవాడ ఉత్సవం. రేపు ఎగ్జిబిషన్ కూడా ప్రారంభమవుతుంది. అద్భుతమైన మ్యూజికల్ నైట్లు, అంటే చాలా వ్యయంతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా, ఎప్పుడు జరగనటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే విజయవాడ నగర ప్రతిష్టను, విజయవాడ నగర చరిత్రను ఈ దేశానికి, ప్రపంచానికి సాటి చెప్పాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ఎంపీ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, పార్టీలకు అతీతంగా కూడా మేము విజయవాడ నగర పౌరులుగా దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మా పైన ఉందని అందరూ కూడా, ప్రముఖులందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఇచ్చేసి వాళ్ళ సంఘీభావాన్ని తెలపటమే కాదు, నిన్న అనేక మంది ప్రముఖులు విజయవాడ నగరంలో మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వారిని గౌరవించే విధంగా కూడా వారికి సత్కారం కూడా చేయటం జరిగింది. కాబట్టి నేను అప్పీల్ చేసేది ఏంటంటే, విజయవాడ నగర ప్రజలు ఇటువంటి మంచి అవకాశం ప్రతి సంవత్సరం వచ్చినా, ఈ సంవత్సరం మించి వచ్చే సంవత్సరం జరుగుద్ది, కానీ ఈ సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమాలందరినీ విజయవాడ నగర ప్రజలు, ఏదైతే అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు సద్వినియోగం చేసుకోవాలి, సమయానికి రావాలి. ఎందుకంటే 6 గంటలకు ప్రారంభమై 10:30 వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఒకే కార్యక్రమం కాదు, 4-5 కార్యక్రమాలు ప్రతి చోట కూడా ఉన్నాయి. కళాక్షేత్రంలో ఉన్నాయి, ఘంటసాలలో ఉన్నాయి, ఎగ్జిబిషన్లో కూడా అద్భుతమైనటువంటి
మరి సంగీత దర్శకుల చేత సంగీత విభావరులు కూడా ఉండబోతా ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాన్ని విజయవాడ నగర ప్రజలు కుటుంబ సమేతంగా, అలాగే కూటమికి సంబంధించినటువంటి మరి కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళ కుటుంబాలతో కూడా ఇచ్చేసి ఈ అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని తిలకించి విజయవంతం చేయాలని, దీనిని రాజకీయాలతో ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదని నిన్న జరిగిన కార్యక్రమంతో మాకు కూడా అనిపించింది. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చూస్తామా లేదా అని. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని విజయవాడ నగర ప్రజలు మరి ఎప్పుడు కూడా మర్చిపోని విధంగా జరిగేటువంటి కార్యక్రమాలు మీరందరూ తిలకించి ఆనందపడటమే